పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ గరం బొగ్గుమన్న తెలంగాణ నేతలు. పవన్ కు సీరియస్ వార్నింగ్. పవన్ కళ్యాణ్ పై మరోసారి ఎలా? అప్పుడప్పుడు ఏపీ రాజకీయం తెరపైకి కనిపిస్తూ తూటాలు పేల్చి వెళ్లిపోతుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఎప్పుడొచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న సినిమా డైలాగ్ తరహాలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ పదునైన వాగ్బానాలను సంధిస్తూ చర్చకు దారితీస్తున్నారు. తాజాగా ఈసారి ఏపీ రాజకీయాలు, ఇక్కడ ప్రతిపక్షాలను పక్కన పెట్టి తెలంగాణ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని, నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందంటారు అని పవన్ చేసిన కామెంట్లు పక్క రాష్ట్రం తెలంగాణ బగ్గుమంది. పవన్ వ్యాఖ్యలపై అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని వర్గాల వారు సీరియస్ గా స్పందిస్తున్నారు. తెలంగాణ సమాజం మొత్తం పవన్ కు వ్యతిరేకంగా సీరియస్ గా కామెంట్లు చేస్తున్నారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అతడి సినిమాలను సైతం ఆడనీయబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. మరోవైపు ఏపీలో కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యతను దెబ్బతీస్తుందని, ప్రజల మధ్య అంతరాలను పెంచుతుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దారితీశాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సఖ్యతగానే ఉంటున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చిన్న చిన్న రాజకీయ వైరుధ్యాల మినహా అంతరాలు పెరిగేలా ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకోలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో తిప్పికొడుతున్నారు. అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ గా స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి. పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రిగా చెప్తున్నా. ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదు. పవన్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో నష్టపోయాం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నష్టపోయాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చిరంజీవి సూపర్ మ్యాన్, ఆయనకు రాజకీయాల్లో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా విశాఖ, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారు. తెలంగాణ ప్రజలు దిష్టి కాదు, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ తాగారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రలో ఉండాలని ఓ వీడియోతో బలమూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడడానికే తెలంగాణ అంటే ఇష్టమని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే అక్కడ యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణపై అక్కసుంటే హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని కోరారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించుకోవడానికి, వాళ్ళు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతం అంటే ఎంత వివక్షనో ఇప్పుడు బయటపడిందని పవన్ కళ్యాణ్ పై బగ్గుమన్నారు. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలని, రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని తెలంగాణ రాజకీయ నేతలు హితవు పలుకుతున్నారు. ఏపీలో మైలేజ్ కోసం తెలంగాణపై కామెంట్స్ చేయడం ఏంటి? అన్నాదమ్ముల్లా విడిపోయాం, సోదరుల్లా కలిసుందామని సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.